ఎలీషా దైవజనుడు ఉన్నాడంటండి. ఒకరోజు వార్త వచ్చిందంట, పనోడు ఉదయకాలం లేచాడు. పొద్దున్న లేచి పోయే లోపల గుండె ఆగిపోయింది. ఓ మై గాడ్ అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం చూసావు నాయన అంటే, చుట్టంతా సిరియన్ల యొక్క రథాలన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి, ఇక మనల్ని అటాక్ చేయబోతున్నారు అని చెప్పి ఓ మై గాడ్ అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరండి? ఎలీషా యొక్క సేవకుడు. ఎలీషా భయపడుతున్న ఈ యొక్క సేవకుని చూసి అన్నాడు, ఒరేయ్ అని ఒకటే మాట అన్నాడు, ప్రభువా ఈ సేవకుని కన్నులు తెరువు నాయనా అన్నాడు. అనేసరికి వెలుచూపును బట్టి చూస్తున్న నేత్రాలు పక్కన పెడితే ఆత్మీయ విశ్వాస నేత్రాలు ఏమైనా తెరుచుకున్నాయి. విశ్వాస నేత్రాలు తెరుచుకునేసరికి అక్కడ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడని చుట్టూ చూస్తా ఉంటే దేవుని యొక్క అగ్ని రథ సైన్యములు చుట్టంతా కూడా జెడ్లెస్ సెక్యూరిటీ మోహరించున్నాయంట. ఈ రోజు నువ్వు భయపడుతున్నావంటే నీకు ఏ కళ్ళు పనిచేస్తున్నాయి? వెళ్ళి చూపు. మన ప్రాణంతో మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ఏం ప్రార్థన? అయ్యా నా నేత్రాలు తెరువుమయ్యా అనేసరికి అప్పుడు నీలో ఉన్నవాడు లోకంలోని కంటే గొప్పవాడు. ఈ రోజు నీ కళ్ళు తెరవబడాలి. తెరవబడినప్పుడు నువ్వు ఏమంటావు అంటే, ధైర్యంతో ప్రభు యొక్క కృప సన్నిధికి వచ్చి సమయోచిత సహాయం పొందినట్లు దేవుడు మన కళ్ళు తెరచునుగా.